మనము చదివినటువంటి అంశాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ మాటలు చాలా సందర్భాల్లో మీరు వినుంటారు. ఎందుకంటే ఈ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదివినటువంటి మాటను కనుక జాగ్రత్తగా చూడగలిగితే ఏ సందర్భంలో జరిగిందో మనము దేవుని యొక్క మాటలు 17వ అధ్యాయము 18వ అధ్యాయాన్ని కనుక జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ ఒక సందర్భాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏ సందర్భంలో ఈ చరిత్ర జరిగిందని ఆలోచన చేస్తే అది ఇశ్రాయేలు యొక్క రాజుల యొక్క పరిపాలించేటువంటి కాలంలో ఆహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేల్ అనేటువంటి దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పటికే ఆ రాజ్యం రెండు భాగాలైనట్టుగా మనకు తెలుసు. అయినప్పటికీ యూదా రాజ్యాన్ని ఒకవైపు ఉంటే ఇశ్రాయేల్ అనేటువంటి రాజ్యాన్ని ఈ యొక్క ఆహాబు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి పరిపాలిస్తున్నటువంటి కాలంలో మనకు తెలుసు సడన్గా ఏలియా అనే యొక్క ప్రవక్త యొక్క ఎంట్రీ మనకు కనిపిస్తుంది. ఆయన యొక్క పుట్టుక మనకు తెలియదు, కానీ ఆయన అకస్మాత్తుగా ఆయన ఎంటర్ అవుతాడు. అయ్యి ఆహాబు గారికి చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో దేవుడు ఈ ప్రజల మీద కోపించినట్టుగా ఆయన యొక్క ప్రతీకారము ఈ రాజ్యం మీదకి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది పిల్లరా. కాబట్టి ఆ సమయంలో మనం చూడగలిగితే ఆ రాజ్యం అంతా ఎలా ఉంటుందంటే వర్షము లేకుండా, ఏ విధమైనటువంటి క్షేమము లేకుండా, ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి దేవుని యొక్క కృపను పొందని వారుగా నష్టాలతో క్షామముతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ఈ ఏలియా తన ప్రజలందరినీ చూసి అంటాడు, ప్రజలారా మీరెన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు. ఒకవేళ కనుక యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, లేదు బయలు దేవుడైతే బయలుని దేవతను ఆరాధించండి. మొట్టమొదటిగా మీ మనస్సులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని మీరు పక్కన పెట్టండి. దేవుడు కావాలా, ఒకవేళ కనుక బయలు దేవత కావాలా అనేటువంటి ఒక సవాలుతో కూడినటువంటి ప్రశ్నను తన ప్రజలకు సంధిస్తాడు పిల్లరా. అలా సంధించినటువంటి సమయంలో ఒకే ఒక్కడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు తన ప్రజలకు దేవుని యొక్క ప్రభావమును చూపించాలనేటువంటి విషయంలో మనం చూస్తాం. 450 మంది ఆ యొక్క బయలు ప్రవక్తలను పిలుస్తాడు. ఒకవైపు ఉన్నటువంటి ఏలియా ఒకడే మనకు కనిపిస్తాడు పిల్లరా. మనకు తెలుసు అక్కడ జరిగేటువంటి బలిపీఠం మీద ఆ యొక్క పశు మాంసమును పెట్టి ఏ విధమైన అగ్నిని అంటించకుండానే ఎవరైతే ఆ యొక్క దహన బలి పశు మాంసము దహించబడుతుందో వారే దేవుడు అని చెప్పినప్పుడు ఆ 450 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రయత్నం చేస్తారు, కానీ ఏ విధమైనటువంటి అగ్ని కూడా రాదు. వాళ్ళు ఓడిపోయినప్పుడు అప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మేము ముందు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటో తెలుసండి. అక్కడ మనం చదివాం, పడిపోయినటువంటి బలిపీఠాన్ని ఏం చేశాడో తెలుసండి, తిరిగి కట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నా అంశం ఒకే ఒక్కటి. ఆ ఒక్కటే ఏమిటంటే పడిపోయినటువంటి బలిపీఠం గురించి ఈ రాత్రి నేను మాట్లాడాలనుకుంటున్నాను పిల్లరా. ఎందుకు ఈ మాటను మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నానంటే, బలిపీఠం పడిపోయింది అంటే అర్థం ఏంటంటే అక్కడ ముందు బలిపీఠం ఉందంటారా లేదంటారా? బలిపీఠం ఉందా లేదా? బలిపీఠం ఉంది పిల్లరా. ఇక్కడ కొత్తగా బలిపీఠం ఏమీ కట్టలేదు. అక్కడ దేవుని యొక్క ప్రజలు ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ బలిపీఠం ఉంది. ఇప్పుడు ఏలియా కొత్తగా బలిపీఠం ఏమీ కట్టలేదండి. అక్కడ చేసిన పని ఏమిటో తెలుసండి, అక్కడ చూసినప్పుడు ఒక బలిపీఠము పడద్రోయబడి ఉంది. అక్కడ బలిపీఠం పడిపోయినప్పుడు ఏలియా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసండి, ఆ బలిపీఠాన్ని మరలా బాగు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ బలిపీఠం గురించి నేను ప్రస్తావిస్తా ఉన్నానంటే, బైబిల్ గ్రంథంలో బలిపీఠం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఆదికాండము 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. బలిపీఠము అంటే దేనికి సాదృశ్యము అని గనక మనం చూడగలిగినప్పుడు ఆదికాండము 8వ అధ్యాయము సుమారు మనం చూడగలిగితే 20వ వచనం చూడండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. బలిపీఠము అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నోవాహు బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద దేవునికి ఇష్టమైనటువంటి దహన బలిని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే దేవునికి ఇచ్చేటువంటి దహన బలికి. ఒకవేళ కనుక బలి అర్పించవలసినప్పుడు ఖచ్చితంగా బలిపీఠం కట్టేటువంటి వారు పిల్లరా. ఇంకా బలిపీఠం దేనికి సాదృశ్యం అని ఆలోచన చేస్తే అదే ఆదికాండము 12వ అధ్యాయము చూడగలిగితే చూద్దాం ఒకసారి. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారమును వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేసెను. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పిల్లల బలిపీఠము దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉందంటే, ఒకటి బలి అర్పించడానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. నెంబర్ 2, రెండవది బలిపీఠం ఎక్కడైతే ఉందో అక్కడ ఏం జరిగేదో తెలుసండి. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఏం చేసేవారు తెలుసండి, బలిపీఠం కట్టేవారు. అంటే బలిపీఠము అంటే దేవునితో సహవాసం చేయటానికి, దేవునికి చేసేటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బలిపీఠమును ఇక్కడ ఏం జరిగిందో తెలుసండి, పడద్రోయబడింది. సహజంగా ఈ మాటను మనందరి జీవితాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో బలిపీఠమునకు చాలా అద్భుతమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చాడు. ఎందుకోసము, దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, దేవుడు తన ప్రజలకు నిబంధనలు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడో తెలుసండి, ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసం చేయాలంటే ఖచ్చితంగా వారి మధ్య ఉండవలసింది ఏమిటో తెలుసండి, బలిపీఠం ఉండాలి. బలిపీఠం ఉండడం మాత్రమే కాదు, లేవికాండము 6వ అధ్యాయం 12వ వచనం కనుక మీరు చూడగలిగితే, బలిపీఠం ఎలా ఉండాలయ్యా అని ఆలోచన చేస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. చూద్దాం. లేవికాండము 6వ అధ్యాయము 12వ వచనం. లేవికాండము 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకటి బలిపీఠం ఉండాలి. నెక్స్ట్ బలిపీఠం ఎలా ఉండాలంటే అండి, అసలు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుండవలెను. అంత మాత్రమే కాదు, అది ఆరిపోవడానికి వీలు లేదు. ఎందుకోసమంటే ఆ బలిపీఠం మీద అనుదినము ఉదయకాలపు నైవేద్యము, ఉదయకాలపు దహన బలి అర్పిస్తూ ఉండాలి, సాయంకాలము నైవేద్యము అలాగే దహన బలి అర్పిస్తూ ఉండాలి. ఉదయ సాయంకాలములు అది ఆరిపోకూడదు. నిత్యము ఏమవుతుండాలో తెలుసండి, అది వెలుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన ఆజ్ఞ. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ బలిపీఠం ఏమైపోయింది, పడిపోయింది. పడిపోవడమే కాదు, రెండవది ఏమైపోయింది, ఆరిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, మా దేశంలో కరువు వచ్చింది, మా దేశంలో బాధ వచ్చింది, మా దేశంలో శ్రమ వచ్చింది, ఎందుకు వచ్చిందయ్యా అని కనుక ప్రశ్నించగలిగితే, మీరు చూడండి, ఇందాక మీరు చూశారు, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం కనుక మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. మీరు చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే అక్కడ ఏం కనిపిస్తుందో తెలుసండి. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను, షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఎందుకు షోమ్రోనులో కరువు వచ్చింది, ఎందుకు షోమ్రోనులో ఘోరమైనటువంటి కరువు? దేశంలో ఎవరికి ఆహారం లేదు, పశువులకు ఆహారం లేదు, అందరూ క్షామంతో అల్లాడిపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఏమన్నాడో తెలుసండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడో తెలుసండి, మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాను నేను? మోషేతో ఏమని వాగ్దానం చేశాడండి, కానాను. అంటే అర్థం ఏంటి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. మీరు కట్టని ఇళ్లలో ఉంటారు, తవ్వని బావులలో నీళ్లు తాగుతారు, మీరు చక్కగా నాటనటువంటి చెట్ల ఫలాలు తింటారు, మీరు నిత్యము సుభిక్షముగా ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, అక్కడ క్షామంతో అల్లాడిపోతూ ఉన్నారు. పశువులకు తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి గడ్డి లేదు, ఎండిపోయింది, నిర్జీవం అయిపోయింది. పిల్లరా, ఎందుకు షోమ్రోను ఇంతటి భయంకరమైనటువంటి క్షామంలోకి వెళ్ళిపోతుంది అని కనుక ప్రశ్నించగలిగితే ఒకే ఒక్క జవాబు దానికి ఏంటో తెలుసండి, వెలగవలసినటువంటి బలిపీఠాలు ఆరిపోయినాయి, నిత్యము మండుచున్నటువంటి బలిపీఠాలు పడగొట్టబడిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీతో నేను పంచుకునే మాట ఏమిటో తెలుసండి, ఈ రాత్రి ఇక్కడ చాలా బలిపీఠాలు ఉన్నాయి. ప్రియులరా, ఈరోజు ఒకవేళ కనుక మన జీవితాలలో ఆరిపోయిన స్థితిలో గనక మనం ఉంటే, నిజంగా నేను టైటిల్ చూసినప్పుడు చాలా సంతోషించాను. ఈరోజు మనము ఈ 3 దినాలు కూడా మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసండి, ఆత్మ పరిశోధన కూడికలు. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు మీరు లైట్ పెట్టి చూడవలసింది ఏమిటో తెలుసండి, ఏం చూడాలి, లైట్ పెట్టి ఏం చూడాలి, మన ఆత్మను పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 రోజులు మన జీవితాలను మనం పరిశీలించేసుకోవాలి. అసలు మన బలిపీఠం ఎలాగుంది, మన బలిపీఠము పడిపోయిందా, ఒకవేళ మన బలిపీఠము స్థిరంగా మండుతూ ఉందా? ఒకవేళ కనుక ఈరోజు చాలా మంది ప్రియుల ఇశ్రాయేల్ దేశంలో మొట్టమొదటిగా బలిపీఠం ఎలా ఉందో తెలుసండి, వెలుగుతూ ఉండేది, నిత్యము వెలుగుతూ ఉండేది. ఒకప్పుడు ఇక్కడ చాలా మంది అద్భుతమైనటువంటి దేవుని యొక్క అభిషేకంతో వెలుగుతూ ఉండేవారు. కానీ ఈరోజు చాలా బలిపీఠాలు ఏమైపోయినాయి తెలుసండి, పడిపోయినాయి.
చాలా బలిపీఠాలు ఏమైపోయినాయి తెలుసండి, ఆరిపోయినాయి. ఒకవేళ కనుక మన జీవితాలలో వస్తున్నటువంటి శ్రమలకు, మన జీవితాల్లో వస్తున్న కరువుకు, మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటండి, మీరేమి ఆలోచన చేయక్కర్లేదు. ఏమిటంటే, ఒక రోజు వెలుగుతున్నటువంటి బలిపీఠాలు ఏ రోజు ఏమైపోయినాయి అంటే కూలిపోయినాయి. బలిపీఠం అంటే ఒకరోజు దేవునికి మనము విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. ఒకప్పుడు ఎంతో భారంతో ప్రార్థించేవాళ్ళం, ఒకప్పుడు ఎంతో కృతజ్ఞతతో ప్రార్థించేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రార్థన ఏమైపోయింది? పడిపోయింది. ఇప్పుడు ఆ ప్రార్థన బలిపీఠాలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ప్రియులారా, ఒకవేళ గనక ఈ రాత్రి దేవుడి 3 దినాలలో దేవుడు మన జీవితాలలో మరలా అటువంటి క్షామము నుంచి, నిర్జీవమైనటువంటి స్థితి నుంచి మరలా దేవుడు మనల్ని పునరుజ్జీవింప చేయాలి అంటే దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసండి? ఏలియా చేసిన పని ఈ రోజు మనము చేయాలి. ఏలియా ఏం చేశాడు? పడిపోయినటువంటి బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. ఈ రాత్రి ఈ 3 రోజులు మనం చేయవలసిన పని ఏమిటో తెలుసండి? ఒకవేళ గనక మన బలిపీఠం పడిపోయి గనక ఉండగలిగితే, ఒకవేళ కనుక మీరు అనుకోవచ్చు, అయ్యా మాకు ఈ శ్రమ రావడానికి వేరే కారణం అనుకోవచ్చు, మనం ఎంతో సంపాదిస్తూ ఉండవచ్చేమో, కానీ ఆ సంపాదన మనకు సరిపోకపోతూ ఉండవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసండి? చాలామంది ఇంకా కష్టపడతా ఉంటారు, ఒకవేళ కనుక ఇంకా ఏదో చేయాలని ఆతృత పడతా ఉంటారు. ఈ రాత్రి ఈ 3 దినాలు మన జీవితాల్లో ఎంత సంపాదించేమని కాదు ప్రియమైన దేవుని బిడ్డరా, ఎంత మన జీవితాలలో దేవుడికి దగ్గరకు ఉన్నామన్నదే మనం ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను చాలా మందికి ఒక మాట చెప్తూ ఉంటాను, ఒకవేళ కనుక మనమున్న, మీరందరూ మీకు బాగా తెలుసు, మీ దగ్గర వాటర్ ట్యాప్లు ఉన్నాయి ఏమంటే, మీ దగ్గర కొండ తీసుకెళ్లారు, మీ దగ్గర ఉన్న బింది తీసుకెళ్లారు. బింది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే వాటర్ ట్యాప్ కింద పెట్టారు. అరగంట అయింది. బింది ఎంతసేపు నిండుద్దండి? బిందె ఎంతసేపు నిండుద్ది? ఆ బిందె అంటే తెలుసా మీకు? ఏ సోనాలి బిందె అన్నట్టు చూస్తున్నారు మీరు. బిందె అంటే అది కాదండి. ఏ బిందె అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బిందె తీసుకెళ్ళి ఎంతసేపు నిండుద్ది ట్యాప్ కింద పెడితే? ఏమండి, 10 నిమిషాలు. మీరు 10 నిమిషాల్లో నిండలేదు, అరగంట సేపు నిండింది. అరగంట సేపులో నిండలేదు, గంట సేపుకు నిండలేదు. కారణం ఏమై ఉంటుంది అంటారు? అమ్మా, నీళ్లు బాగా వస్తున్నాయి, మీరు నిన్నట్లేదని చెప్పి ఏం చేశారో తెలుసండి? ఈ ట్యాప్ పని చేయట్లేదని పెద్ద ట్యూబ్ ఉండొచ్చు, 4 ఇంచులు పైపు కింద పెట్టారు. 4 ఇంచుల పైపు దగ్గర కూడా బిందె నిండట్లేదు. ఏమంటారు? కారణం ఏంటంటారు? అమ్మా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఏంటి, 2 అంగుళాల ట్యాప్లో పెట్టినా అరగంటకి నిండలేదు, సో ఇక్కడ నిండలేదని చెప్పి 5 అంగుళాల ట్యాప్ కింద పెట్టాము, అక్కడ కూడా నిండలేదంటే కారణం వాటర్ కాదు, ప్రాబ్లం. కారణం ఏంటో తెలుసండి? బిందికి చిల్లుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనం ఆలోచించవలసింది ఏమిటో తెలుసా? మన జీవితంలో అనుకుంటాం కదా, నేను నెలకు 10,000 సంపాదించాను, సరిపోవట్లేదు, కరువు. ఏమండి, లేదు నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, 10,000 కాదు 20,000, రాత్రి పగలు కష్టపడుతున్నాం, 20,000 సంపాదించాం, సరిపోవట్లేదు. లేదు ఇంకా 30,000 సంపాదించాలి. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మీరు సంపాదించవలసింది 10,000, 20,000, 30,000 కాదు. మీరు సంపాదించవలసింది ఏంటో తెలుసు? మీరు చేయవలసిన పని ఏంటో తెలుసండి? చిల్లు ఎక్కడుందో నెతకాలి. ఎక్కడ మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ అమౌంట్స్ లేకపోతే ఆ శ్రమ వెళ్ళిపోతా ఉందో, ముందు మనం పూడ్చవలసింది ఏమిటో తెలుసండి? ఆ చిల్లును మనం పూడ్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పరిశోధన అంటే ఏంటో తెలుసా? మీ జీవితాలలో ఎక్కడ ఆ సమస్య ఉందో ఆ సమస్యను మీరు పూడ్చాలి. ఇక్కడ సంపాదించడం ప్రాబ్లం కాదు, ఏమండి, ఇక్కడ సంపాదించడం మీ జీవితంలో చేసేటువంటి పని కాదు, కానీ ఎక్కడ ఆ సమస్య ఉందో ఆ సమస్యను పూడ్చాలి. కారణం ఏంటంటే, ఒకవేళ గనక ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శ్రమలకు ఒకవేళ గనక బలిపీఠం పడిపోతే, ఈ రాత్రి మీరు కట్ చేయవలసింది ఏమిటంటే, ఆ బలిపీఠాన్ని ఏం చేయాలండి? తిరిగి కట్టుకోవడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఎందుకు పడిపోయిందంటారు మన బలిపీఠం? మీకు ఒక 2-3 వ్యక్తులను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అసలు బలిపీఠం ఎందుకు పడిపోయింది? ఇంత చక్కనటువంటి శ్రేష్టమైన బలిపీఠం ఎందుకు పడిపోయిందంటే, అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము నేను చదువుతాను, అందరూ కూడా ఏకీభవించడానికి ప్రయత్నం చేయండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు
పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఇది మనం చూస్తాం. అపోస్తలుడు పౌలు గారు చివరి స్వార్థ ప్రయాణంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆదివారము సాయంత్రం ఇలాంటి ఆదివారం నాడే ఆయన రొట్టె విరిచిన తర్వాత ఆయన ప్రసంగించడం మొదలుపెట్టాడు. నిజంగా చూడండి, ఆయన ప్రసంగించడం మొదలు పెడితే ప్రజలందరూ మైమరిచిపోయారండి. ఏమండి, ఇప్పుడు కనుక ఈ కాలంలో ఎంతసేపు వింటారు ప్రసంగం అండి? ఇప్పుడు అంతా స్టైల్ ఇప్పుడు అంటే చెప్పడం కాదు, గట్టిగా గంట చెప్పారు అనుకోండి, మీరు ఎదక్క చూడరు, ఎక్కడ చూస్తారు? వెనక్క చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకోసం అనుకుంటున్నారు? గడియారం అక్కడ ఉంది కదా, ఇక్కడ లేదు. అందుకే సో నిజంగా ఇప్పుడైతే మన గంటే, కానీ ఇప్పుడు గంట కూడా వింటలేదులేండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిమిషం మెసేజ్ అంటే అలవాటు అయిపోయింది. అన్ని షార్ట్ మెసేజ్లే కదా. ఒక నిమిషం వింటే చాలు మనం ఆత్మీయ జీవితం స్థిరపడిపోద్ది అన్నట్టుగా షార్ట్సే చూస్తున్నాం తప్పించి అరగంట మెసేజ్లు, గంట మెసేజ్లు, 3 గంటల మెసేజ్ ఇనే సమయం లేదు. కానీ పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే ఆ రాత్రంతా వింటున్నారండి. ఎంతవరకు వింటున్నారో తెలుసండి, అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయిపోయినప్పుడు అక్కడ రాసినటువంటి సందర్భాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, అక్కడ తర్వాత 8వ వచనం ఏమంటాడో తెలుసండి, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అక్కడ ఉన్నటువంటి ఆ మేడగదిలో అంట ఏమున్నాయండి? అనేకమైన దీపములు ఉన్నాయి. కానీ తర్వాత అంటాడు కదా, అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఈ మాటని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మీరు చూడండి, ఇక్కడ 2 సందర్భాలను మిక్స్ చేసి ఈయన లోకా గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాశాడంట? ఆ మేడగదిలో ఏమున్నాయంటండి? అనేకమైన దీపాలు ఉన్నాయంట. ఆ దీపాల గురించి మాట్లాడుతూ అక్కడ సందర్భం రాస్తా ఉన్నాడు. ఏమని రాశాడంటే అక్కడంట, అప్పుడు ఐతుకు అని ఒక యవ్వనస్తుడు ఏమండి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు చదివినప్పుడు ఏమనిపించిందంటే అక్కడ అనేక దీపాలు ఉన్నాయి అనే ప్రస్తావన ఈ లైట్ల కోసం రాయలా. ఏ లైట్ల కోసం రాశారు అనుకుంటున్నారు? ఇక్కడ కూర్చున్న మీరందరూ దీపాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మేడగదిలో ఎన్ని దీపాలు ఉన్నాయి తెలుసండి? చాలా దీపాలు ఉన్నాయి. ఎందుకు ఈ దీపాలను ప్రస్తావించాడు ఇక్కడ అంటే, ఎవరి జీవితంలోనికైతే దేవుని వాక్యం వచ్చిందో వాళ్ళ జీవితం ఏమైపోయిందో తెలుసండి? వెలిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు పాపంలో ఉన్నాము, ఒకప్పుడు లోకంలో ఉన్నాము. కానీ తన ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏం చేశాడో తెలుసండి? వెలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు అందరూ ఎలాంటి వారో తెలుసండి? వెలుగుచున్న దీపాలు వారు. ఎందుకంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆయన మన జీవితాలు ఏం చేశాడో తెలుసండి? వెలిగించాడు. అందుకే చూడండి, ఒకసారి ఏంటాడు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ గారు, ఆయన తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఎవరండి? ఆయన మాకు తెలుసు, లైట్స్ బల్బుని కనిపెట్టినటువంటి మంచి శాస్త్రవేత్త. ఆయన గురించి విన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఆయన ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. కానీ ఆయన చిన్ననాటి జరిగినటువంటి సంఘటన చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు అలాంటి తల్లులు ఉంటే బాగుండేమనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి తల్లుల్లో తెలుసా ప్రియులరా? ఒకనొక రోజున థామస్ ఆల్వా ఎడిసన్ ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఒక లెటర్ తీసుకొచ్చాడంట. లెటర్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడంట. వాళ్ళ అమ్మగారికి ఇస్తే వాళ్ళ అమ్మగారిని అడిగాడంట, మమ్మీ ఏం రాశారు దాంట్లోనంటే అమ్మ ఏం చెప్పిందో తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్, యు ఆర్ వెరీ జీనియస్. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నీకు పాఠాలు వాళ్ళు చెప్పలేమంటున్నారు, నీకు పాఠాలు చెప్పడానికి ఒక మంచి స్కూల్ చూసుకోమంటున్నారు అని అమ్మ చెప్పిందంట. వెంటనే నిజంగా చూడండి, మేము మీ అబ్బాయికి పాఠాలు చెప్పలేం, మీరు చాలా జీనియస్ కాబట్టి నీకు చెప్పలేం కాబట్టి వేరే స్కూల్ చూసుకోమన్నప్పుడు ఆ తల్లి అందంట, ఇంటిగడ్డ దగ్గరే కూర్చోబెట్టి చక్కని పాఠాలు చెప్పిందండి, చక్కని చదువు చెప్పిందండి. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ని నిజంగా ఉన్నతమైన స్థితిలోకి ఎదిగజేసిందండి. ఒకనాటికి ఆయన అమెరికాలో మనకు తెలుసు మొట్టమొదటిగా బల్బును కనిపెట్టిన వ్యక్తిగా ఆయన చరిత్రలోకి ఎక్కాడు. ఈరోజు మనం అనేకమైనటువంటి దీపాల వెలుగులో ఉన్నామంటే దానికి కారణం ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఒకరోజు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన పుస్తకాలన్నీ కూడా లైబ్రరీలో ఆ పుస్తకాలన్నీ చూస్తున్నాడంట. ఆ మధ్యన ఒక లెటర్ ఉందండి. ఒక లెటర్, మడత పెట్టిన లెటర్ దొరికిందంట. ఆ లెటర్ ఎక్కడిది అంటే ఒకనాడు తన టీచర్ ఇచ్చినటువంటి ఉత్తరం అండి. ఆ ఉత్తరం తీసి చదవడం ప్రారంభించాడంట. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసండి? ఆ ఉత్తరంలో చదివినప్పుడు ఆ ఉత్తరంలో టీచర్ గారు రాసిన మాట ఏమిటంటే, మీ అబ్బాయి అంత మొద్దు ఈ స్కూల్లోనే ఎవడు లేడు,
మీ అబ్బాయికి పాఠాలు చెప్పడం మా వల్ల కాదు, మీ ఓడికి జ్ఞానం లేదు, మీ ఓడి మేము సహించలేము, భరించలేము, కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని టీచర్గా రాస్తే ఆ మాటను తల్లి ఏం చేస్తుందో తెలుసండి, దాచిపెట్టింది. తన కుమారుణ్ణి ఆ మాటలు తన హృదయంలోనికి వెళ్లకుండా ఆ తల్లి బాధ్యత తీసుకుని ఆ కుర్రోడికి డిసప్పాయింట్ కాకుండా ఆ తల్లి ఆ కుమారుని ఏం చేస్తుందో తెలుసండి, దేవునిలో పెంచడం ప్రారంభించింది, దేవుని మాటల్లో పెంచడం ప్రారంభించింది. ఆ దేవుని వాక్యము ఆ యొక్క వ్యక్తిని ఎప్పుడైతే వెలిగించిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆ కుమారుడు తయారైన తర్వాత ప్రపంచాన్ని వెలిగించాడు. ఒక రోజున ఇలా మీటింగ్ పెట్టి థామస్ ఆల్వా ఎడిసన్ గారిని ఒక ప్రశ్న ఇచ్చారంట. ఏంటంటే ఏం ప్రశ్నించారో తెలుసండి, అయ్యా నువ్వు ప్రపంచాన్ని వెలిగించావు కదా, నువ్వు చాలా గొప్పవాడివి కదా, ఇంతటి గొప్పవాడు అవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఒకే ఒక్క జవాబు ఇచ్చాడండి. ఆ జవాబు ఏంటో తెలుసండి, ఒకే ఒక్క మాట. ఆ మాట ఏంటంటే బైబిల్ తీసుకుని ఇది నన్ను వెలిగించింది కాబట్టి నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒక్క మాట చెప్పింది ఏంటో తెలుసండి, ఈ బైబిల్ నన్ను ఏం చేసిందో తెలిసిందా, వెలిగించింది నన్ను. ఈ మాటలు చదివినప్పుడు నా జీవితంలో ఒక వెలుగు వచ్చింది. ఈ మాటలు చదువుతున్నప్పుడు నా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలిగాను కాబట్టి నేను ప్రపంచాన్ని ఏం చేశానో తెలుసా, వెలిగించగలిగాను. ప్రియులారా, ఈరోజు మనందరి జీవితాల్లో అటువంటి వెలుగు కలిగినటువంటి దీపాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనందరము అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగులో ఉన్నాం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి, అక్కడ ఒక యవనస్తుడు ఎలా ఉన్నాడంటే అండి, ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నప్పుడు ఆ అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పాపం ఎప్పుడు మత్తులోకి జారుకున్నాడో. ఇప్పుడే చాలామందికి ఇక్కడ చాలామంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మత్తులోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయారు, మత్తులోకి వెళ్ళిపోయాడు. మత్తులోకి వెళ్ళిన తర్వాత ఏం చేయడు తెలుసండి, ఎక్కడ పడ్డాడు, సరాసరి పైనుంచి కింద పడ్డాడు. ఏమైపోయింది, ఇప్పుడు ఐతుకు ఎలాంటి వాడో తెలుసండి, ఒక దీపం లాంటి వాడు. ఇప్పుడు ఆ దీపం ఏమైపోయింది, అక్కడ బలిపీఠం ఆరిపోయింది, ఇక్కడ ఐతుకు అనే దీపం ఏమైపోయిందో తెలుసండి, ఆరిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరిపోవడం అంటే నిర్జీవం అయిపోయింది, కిందకి వెళ్ళి పడిపోయాడు. మీకు ఒక ప్రశ్న ప్రియులారా, ఎందుకంటే ఒక దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఆరిపోవడానికి, ఆ బలిపీఠము వెలుగు నిర్జీవమైపోవడానికి కారణం ఏంటో తెలుసండి. కారణం ఏంటనుకుంటున్నారు, ఒకే ఒక్కటి. యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడండి, కిటికీలో కూర్చున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరి జీవితాల్లో ఆరిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసండి, అందరం చర్చకు వస్తాం, అందరూ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటాం, అందరూ ఉజ్జీవ కొడుకుల్లో పాల్గొంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్థితి అక్షరం దగ్గరే ఉండిపోయిందా, ఆత్మీయతలోకి వెళ్ళిందా? మన జీవితము గనక జాగ్రత్తగా మీరు ఆలోచించుకోకపోతే ఎందుకు మన బలిపీఠాలు పడిపోయినాయి అంటే తెలుసా ప్రియరా, ఇక్కడ చాలామంది ఎక్కడ కూర్చుంటున్నారో తెలుసండి, ఐతుకు కూర్చున్నట్టుకు కిటికీ పక్కనే కూర్చున్నాం. ఇప్పుడు చాలామంది కోపం అవుతుంది, మేము కిటికీ పక్కన కూర్చున్నామంటారు. కిటికీ పక్కన కూర్చోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి, కిటికీ దగ్గర కూర్చున్నారు అనుకోండి, కిటికీ దగ్గర కూర్చున్న వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటనుకుంటున్నారు, 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎందుకు పడిపోయి ఉంటాడు అనుకుంటున్నారు, అంటే కిటికీలో కూర్చున్నటువంటి అనుభవం గురించి ఎందుకు మాట్లాడుతానంటే, చాలామంది క్రైస్తవులు మందిరంలో ఉంటారు కానీ బాడీ ప్రజెంట్, మైండ్ అది. ఎందుకు మన ఆధ్యాత్మిక జీవితాల్లో పడిపోతున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఐతుకు ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. లోకంలో నుంచి వచ్చేటువంటి గాలిని ఆస్వాదిస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మాటలను కూడా ఆస్వాదిస్తున్నాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు కదా, ఏలి అంటున్నాడు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, లోకంలోనూ ఉంటున్నారు, అలాగే మందిరంలోనూ ఉంటున్నారు. లోకానికి సంబంధించిన గాలిని ఆస్వాదిస్తూ ఉన్నారు, మందిరంలో ఉన్న దేవుని మాటలు మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఒకవేళ గనక 2 స్థితుల మధ్య ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతుందో తెలుసండి, ఆరిపోతుంది. దీపం ఎక్కడ పెట్టాలి, కిటికీలో పెడితే దీపం ఏమవుతుందండి, ఆరిపోద్ది. ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా లోకములో గనక జీవితాన్ని గనక మనం పెట్టుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని గనక మనం కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, వెలుగుతున్నటువంటి నీ దీపం ఏమైపోతుందో తెలుసా, ఆరిపోద్ది. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పడిపోయేటువంటి స్థితిలో ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక మన ఆధ్యాత్మిక జీవితాలు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇప్పుడు లోకములోనూ ఉంటా ఉన్నాము, 2 దేవునిలో ఉంటా ఉన్నాం.
ఒకవేళ కనుక చూడండి, ఈ రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాలు వెలుగుతున్నాయా, ఆరిపోతున్నాయా అంటే, ఆరిపోవడానికి, మన ఆధ్యాత్మిక జీవితం పడిపోవడానికి కారణం ఏమిటంటే ఇదే ఒకే ఒక కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో వచ్చేటువంటి వాటిని మనం ఆస్వాదిస్తూ, వాటిని మన జీవితంలో కోరుకుంటూ, దేవుని సన్నిధానంలో ఉన్నంత మాత్రాన మన జీవితాల్లో మనము ఆశీర్వాదం పొందలేం. ఒకవేళ కనుక దేవుడిని ఆశీర్వదించినప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళొచ్చు. ఏమండి, ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతాను, చూడండి. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఈ మాటను మీ ముందు ఎందుకు ఉంచానో తెలుసండి. దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడండి? దావీదు ఎక్కడున్నాడు? మెద్దె మీద ఉన్నాడు. అంటే ఒకవేళ కనుక దావీదు స్థితిని కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, మొదటి సమూయేలు గ్రంథంలో తన జీవితం ప్రారంభించినటువంటి జీవితం అండి ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళిందో తెలుసండి. ఒకవేళ కనుక మీరే చూడగలిగితే, ఇదివరకు మందిరం ఎక్కడుంది? కింద ఉండేది. ఇప్పుడు పైకి వచ్చిందని అర్థం ఏంటి? అభివృద్ధి చెందినట్ట, అభివృద్ధి చెందినట్ట? కింద ఉన్న వారి దేవుడు ఎక్కడెట్టాడు తెలుసండి? పైన ఎట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థం ఏంటో తెలుసండి, మీరు కింద ఉన్నప్పుడు ఎంతో కన్నీరు కార్చారు, ఎంతో ప్రార్థన చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో మంది వారి జీవితాలు త్యాగభరితం చేస్తే తప్పించి మీ స్థితి కింద నుంచి పైకి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రారంభ స్థితి నుంచి పైకి రావాలంటే సామాన్య విషయం కాదండి. ఎందుకో తెలుసండి, ఎన్నో కన్నీళ్లు కారిస్తేనే. మరి అనుకుంటారు ఈ పునాదిలో వేసిన రాళ్ళు, ఇటుక, సిమెంట్ కాదు. ఏంటో తెలుసండి, కార్చిన కన్నీరు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆకలి ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఎన్నో పడితే తప్పించి మన జీవితంలో పైకి ఎదగలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు జీవితాన్ని మేము ఎందుకు పెట్టానో తెలుసండి. ఒకరోజు దావీదు ఎవరో తెలుసండి? దావీదు ఎవరో తెలుసా? దావీదుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేశారో తెలుసండి. దావీదును గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఏమని చెప్పాడో తెలుసండి. సహజంగా మీ కుమారుడిని మీరు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏం చెప్తారు? ఎవరికైనా పరిచయం చేయాలనుకోండి, ఏమని పరిచయం చేస్తాము? మా పెద్ద అబ్బాయి అండి, మా చిన్న అబ్బాయి అండి, లేకపోతే ఇలా మనం మా అమ్మాయి అండి అని ఇంట్రడ్యూస్ చేస్తాం. మీరు చూడండి కనుక, మీరు చూడగలిగితే దావీదు జీవితం ఎక్కడ ప్రారంభమైందంటే మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగుగా అతడు ఇంకను ఏమని ఇంట్రడ్యూస్ చేశాడండి? కడసారి వాడు ఉన్నాడు. మరి యెషయికి 8 మంది కొడుకులు, మిగతా వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. దేవుడు రాజుగా అభిషేకించాలనుకున్నప్పుడు మనం చూడగలిగినప్పుడు ఈ సమూయేలు అక్కడికి వెళ్ళినప్పుడు కుమారులందరూ ఇంట్లో ఉన్నారు. ఏమండి, అందరూ వచ్చారు, వరుసగా వచ్చారు. ఎవరిని దేవుడు ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఇప్పుడు సమూయేలు యెషయిని అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగితే ఏమని చెప్తున్నాడు తెలుసండి? ఒకడున్నాడు, ఆడి పేరేంటి? కడసారోడు. చూడండి, మీరు ఇంట్లో మీ అబ్బాయి కనుక బుజ్జిగా ఉన్నాడు అనుకోండి, ఏమని పేరు పెడతారు? బుజ్జిగా ఉండనుకోండి, తెల్లగా ఉండనుకోండి, ఏమంటారు? ఒకటి బుజ్జి అంటారు, లేకపోతే పండు అంటారు. ఎందుకోసం? ఇంకా కనుక బాగుందనుకోండి బంగారం అంటారు. ఎందుకోసం? వీళ్ళు విలువైన వాళ్ళు. ఒకవేళ కనుక మీకు నల్లగా బేలగా పుట్టాడు అనుకోండి, ఏమంటారండి? ఉన్నాడండి, ఒక నల్లవాడు ఉన్నాడండి అంటారు, బక్కోడు ఉన్నాడు అంటారు. అంటే ఇప్పుడు మీరు చూడగలిగితే చూడండి, ఆ వ్యక్తి మీద ప్రేమను బట్టి పేరు పుడుతుంది. అవునా కదా? ఇప్పుడు యెషయి 7 కొడుకులు ఇంట్లో ఉన్నారండి. ఒక కొడుకు ఎక్కడున్నాడో తెలుసా మీకు? అడవిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎక్కడున్నాడు? తిండి సమయానికి తింటున్నాడా ఏమో తెలియదు, మంచినీళ్ళు సమయానికి తాగుతున్నాడా తెలియదు. ఎవరైనా ఆయన కోసం పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు ప్రియరా. ఎందుకోసం అంటే 7 ఇంట్లో హ్యాపీగా పడుకుని దర్జాగా ఉంటే 7 పనిని ఒకే ఒక్కటి చేస్తున్నాడండి. ఎవరో తెలుసా? ఆయన పేరేంటో తెలుసా? పేరు చెప్పడానికి కూడా తండ్రి ఇష్టపడలే. ఏమన్నాడు తెలుసా? ఉన్నాడే ఒక కడసారోడు, అడ్రస్ లేనోడు.
ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట ఎందుకు మాట్లాడాను తెలుసండి? పేరు లేదు, అడ్రస్ లేదు, పరిచయం చేయటానికి కూడా ఇష్టం లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసండి? ఇశ్రాయేలు రాజును చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నిజంగా మీరు ఆలోచన చేయగలిగితే ప్రియరా, అసలు ఏ విధమైనటువంటి స్థితి లేనటువంటి వాడు, అత్యంతమైనటువంటి కింద స్థితిలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టాడో తెలుసండి? మిద్దె మీద పెట్టాడు. ఇప్పుడు తీసుకెళ్ళి పై అంతస్తులో పెట్టాడు, ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అయితే ఇప్పుడు పై అంతస్తులో ఉన్నటువంటి జీవితం ఎక్కడికి చూడాలి తెలుసండి? కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తాడు. మీరు చూడండి ఒకసారి ఆ మాట చూద్దాం. కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ దృష్టి ఎలా ఉండాలో తెలుసా? దేని మీద ఉండాలి? పైనున్న వాటి మీద పెట్టండి. దేని మీద పెట్టకూడదు? భూ సంబంధమైనది వాటి పెట్టకూడదు. ఇప్పుడు దావీదు తన జీవితంలో కింద స్థితి నుంచి, అంటే గొర్రెల కాపురి స్థితిలో నుంచి ఒక రాజుగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు, ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఇప్పుడు తన దృష్టి ఎక్కడుండాలి? దేవుని వాక్య ప్రకారం ఎక్కడుండాలండి? పైకి చూడాలి, దేవుని సింహాసనం వైపు చూడాలి, దేవుని రాజ్యం వైపు చూడాలి. కానీ ఎక్కడ చూశాడు? కింద చూపులు చూశాడు, కిందకు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద ఉన్నటువంటి ఒక స్త్రీని స్నానము చేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీని మోహించాడు, ఆ స్త్రీతో పాపం చేశాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి ఎక్కడికి పడిపోయాడు తెలుసండి? నేల మట్టుకు పడిపోయాడు. ఒకప్పుడు ప్రార్థన బలిపీఠంగా ఉండేటువంటి, స్తుతి ఆరాధన చేసేటువంటి దావీదు జీవితం ఏమైపోయిందో తెలుసండి? పతనమైపోయిందండి. తన జీవితం ఎప్పుడైతే క్రిందకు చూశాడో, తన చూపులు ఎప్పుడైతే లోకం వైపు వెళ్ళాయో, ఇప్పుడు ఆ యొక్క దావీదు ఏమైపోయాడో తెలుసండి? నిర్జీవమైపోయాడు. ఐతుకు ఎలాగైతే తన ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయాడో, ఐతుకు ఎలాగైతే ఆ అంతస్తులో నుంచి కింద పడిపోయిన తర్వాత చనిపోయాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో పై అంతస్తు నుంచి మిద్దె మీద నుంచి కింద చూశాడు. తన ఆధ్యాత్మిక జీవితంలో మిద్దె ఉంది, కానీ ఆధ్యాత్మిక జీవితం ఏమైపోయిందో తెలుసండి? పతనం అయిపోయింది. ఈరోజు ఎందుకు దావీదును మీ ముందు పెడతా ఉన్నానంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో అంచెలంచెలుగా ఏమంటే ఎదగడం చాలా కష్టమైనటువంటి పనే, కానీ పడిపోవడం అండి చాలా ఈజీ. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే ఎన్నో సంవత్సరాల ప్రయాస ప్రార్థన చేస్తూ దేవుల్లో ఎదుగుతూ అంచెలంచెలుగా ఆస్వాదించబడ్డాం. ఒక జీవితం కట్టబడడానికి ఎంతో శ్రమపరచాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమైందో తెలుసండి? దావీదుకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు తన చూపు ఏమైపోయిందో తెలుసండి? లోకం వైపు వెళ్ళింది. ఎప్పుడైతే లోకం వైపు వెళ్ళిందో, ఆ స్త్రీ వైపు చూశాడో, ఆ స్త్రీని వాంఛించాడో, తన జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఏమైపోయాడో తెలుసండి? పతనం అయిపోయాడు. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసండి? ఈరోజు చాలామంది ఇక్కడ ఉండొచ్చేమో, మీ ఆధ్యాత్మిక జీవితం ఎందుకు పడిపోయిందంటే మీ చూపులు ఎటువైపు ఉన్నాయి మనం గమనించుకోవాలి. ఈరోజు మన బలిపీఠం పడిపోయిందంటే, ఈరోజు ఇదివరకు ఒకవేళ కనుక గంట సేపు ప్రార్థించే అనుభవం మీకు ఉందనుకోండి, ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? ఇదివరకు దేవునితో సహవాసం చేసిన అనుభవం ఎంత ఉంది, కానీ ఇప్పుడు ఎంతసేపు దేవునితో మనం గడపగలుగుతూ ఉన్నాం? ఒకవేళ కనుక ప్రియరా, నీ బలిపీఠం పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఏమండి, ఈరోజు మన బలిపీఠాలు పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, మన బలిపీఠాలు ఆరిపోయినాయి. ఇప్పుడు ఏ విధమైన వెలుగు ఉందంటారా? వెలుగు లేదు, మనలో వెలుగు లేదు. ఎందుకోసమంటే మనము వెలిగించబడితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? అనేక మందికి వెలుగు ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనమే ఆరిపోతే, భారతదేశానికి ఏమండి వచ్చినటువంటి ఒక మిషనరీ మీకు తెలుసు, విలియం కేరీ గారు భారతదేశానికి ఎందుకు వచ్చారో తెలుసండి? భారతదేశం చీకట్లో ఉందని, భారతదేశంలో పాప సంబంధమైనటువంటి జీవితంలో, లేకపోతే నిర్జీవమైనటువంటి అజ్ఞానపు చీకటి అంధకారంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన వెలిగించడానికి వచ్చారు. కారణం ఏంటో తెలుసండి? ఆయన వెలిగించబడ్డాడు కాబట్టి, ఆయన దేవుని వాక్యం చేత వెలిగించబడ్డాడు కాబట్టి, ఆయన భారతదేశం వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డల చీకటి అజ్ఞానంతో ఉన్నటువంటి అనేక మందిని ఆయన ఏం చేయగలిగాడు తెలుసండి? వెలిగించగలిగాడు.
వెలిగించగలిగాడు. ఎందుకు వెలిగించగలిగాడు అంటే ఆయన వెలుగై ఉన్నాడు. నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం భారతదేశం వచ్చినటువంటి విలియం కేరీ గారు తన జీవితంలో మీరు చూడగలిగితే ఆయన ఆవిష్కరణలు ఎన్ని చేసాడో తెలుసండి. ఒక ఆయన అన్నాడు, ఒక మంచి దైవభక్తుడు ఏమన్నాడో తెలుసండి, భూమి మీద 10 మంది మిషనరీలు చేసేటువంటి పనిని ఒకే ఒక్క విలియం కేరీ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 మంది చేయవలసినటువంటి పనిని ఒకే ఒక్క విలియం కేరీ గారు చేశారు. ఎలా చేశారంటే ప్రియులారా, ఈరోజు మనందరి జీవితాల్లో ఇంతమంది దేవుని ఆత్మచేత మనం వెలిగించబడ్డామంటే మరి మనం ఏం చేయాలి? ఈరోజు ఈ ఆత్మ పరిశోధన కూడికలో దేవుడు మనల్ని ఏం ప్రేరేపించాలో తెలుసండి. మనం వెలిగించబడ్డామా? మనము నిజంగా వెలిగించబడినటువంటి స్థితిలో మన బలిపీఠం వెలుగుతూ ఉంటే మన బలిపీఠం ద్వారా ఏమవుతాయో తెలుసండి, పక్క బలిపీఠాలు ఏమవుతాయంటే వెలిగించబడతాయి. ఈరోజు ఎంతమందిని మనం వెలిగించగలుగుతున్నాం? వెలిగిస్తున్నామా? ఆర్పేసామా? మనమే వెలగకపోతే, మనమే వెలిగించేటువంటి వారుగా ఉండకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడగలిగితే విలియం కేరీ గారు భారతదేశం వచ్చిన తర్వాత స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. ఈరోజు సిరంపూర్లో ఉన్నటువంటి బైబిల్ కాలేజీని ఆయన స్టార్ట్ చేశారు. ఒకవేళ కనుక బ్యాంక్ని, తపాలా కేంద్రాన్ని మీరు చూడగలిగితే, లైబ్రరీస్ని 1 కాదు 2 కాదండి, ఫస్ట్ ఉన్నటువంటి పేపర్ని, సతీ సగమనాన్ని, ఒకవేళ చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన చేశాడు. ఇంత గొప్ప కార్యక్రమాలు ఆయన వెలిగించడానికి గల కారణం ఏంటో తెలుసండి, ఆయన భారతదేశం వచ్చి ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాడు. ఎందుకు ఆయన చేసే ఉద్యోగం ఏంటనుకుంటున్నారు? ఆయన చేసే ఉద్యోగం ఏంటండి? ఇంగ్లాండ్లోని చెప్పులు కుట్టుకునేవాడు. ఏమంటే ఒక చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి ఎంతవరకు ఎదుగుతారంటారు? సహజంగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి దీవించబడితే ఎంతవరకు దీవించబడతాడంటారు? ఒక కారు కొనగలడంటారా? డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టగలడంటారా? ఒకవేళ కనుక 5 ఎకరాల పొలం కొనగలడంటారా? చెప్పులు కుట్టుకునే వ్యక్తి. కానీ ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి, ఇంగ్లాండ్లో కుట్టుకునే వ్యక్తి భారతదేశం వచ్చి ఏమండి ఒక యూనివర్సిటీని పెట్టగలిగాడు, ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు, తపాలా కేంద్రాన్ని పెట్టగలిగాడు, లైబ్రరీస్ని పెట్టగలిగాడు. ఇంత కార్యాలు చేయడానికి కారణం ఏంటో తెలుసండి, ఆయన దేవుని వాక్యము చేత వెలిగించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వెలిగించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసండి, ఆయన మన భారతదేశానికి వచ్చి ఇంత గొప్ప కార్యాలు చేయటానికి, ఇంత అద్భుతమైన కార్యాలు చేయడానికి గల కారణం ఏంటో తెలుసండి, ఆయన ఒక దగ్గర వెలిగించబడ్డాడు. ఎక్కడ వెలిగించబడ్డాడో తెలుసండి, ఆయన పేరు డేవిడ్ బ్రెయినార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ బ్రెయినార్డ్ అనేటువంటి వ్యక్తి రెడ్ ఇండియన్స్ మధ్య దేవుని స్వార్థ పరిచర్య చేయటానికి ఆయన ఎక్కువగా పరిచర్య చేయలేదండి. 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 సంవత్సరాలు ఆయన చేసిన పని ఏమిటో తెలుసండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఆయన నిత్యము మండుతూ ఉండేటువంటి ఒక బలిపీఠంగా ఉండేవాడండి. 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 30 సంవత్సరాలు చచ్చిపోయాడండి ఆయన. డేవిడ్ బ్రెయినార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన చనిపోయే ముందు ఒక డైరీ రాశాడు ఆయన కూర్చుని ఆయన ప్రార్థన చేసి లేచేటప్పుడు చెమట్లు పడతా ఉండే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థనా పరుడు 3 సంవత్సరాల పరిచర్య చనిపోయాడండి. ఒక డైరీ రాశాడు. ఆ డైరీ ఎవరు చదివారో తెలుసండి, విలియం కేరీ చదివాడు. డేవిడ్ బ్రెయినార్డ్ రాసినటువంటి డైరీని విలియం కేరీ గారు చదివినప్పుడు ఈయనలో ఒక మంట పుట్టింది. ఏంటో తెలుసా, ఆయన మంట ఎవరికంటే ఒక అద్భుతమైనటువంటి పరిచర్యను భారతదేశంలో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసండి, ఆ బలిపీఠము ఏమవుతుంది, నిత్యము మండుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీ ఊరిని వెలిగించాలి అంటే ఏమండి, మన కోరిక ఏంటో తెలుసా, మన ఊరిని మనం ఏం చేయాలి అంటే, వెలిగించడం అంటే అనేక ఆత్మలను. ఎందుకంటే తెలుగు చాలా ప్రమాదకరమైంది తెలుసా మీకు? తెలుగు ఎలాంటిదంటే ఒక మాట మాట్లాడితే దానికి 3 అర్థాలు వస్తాయి. నిజం, ఒక మాట మాట్లాడితే 3. అందుకే నేను జాగ్రత్తగా మళ్ళీ వెంటనే కట్ చేయవలసి వచ్చింది. వెలిగించడం అంటే పక్కింటి వెలిగించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో పాస్టర్ గారు చెప్పారు రాత్రి వెలిగించమన్నారు అన్నారని ఆ వెలిగించడం కాదు, దేవుని ఆత్మ చేత వెలిగించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు మండేవారుగా చేయడం, దేవుని కొరకు దేవుని స్వార్థను ప్రకటించి వారి జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి వెలుగులోనికి తీసుకువెళ్ళాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి బలిపీఠం ఏమవుతుండాలో తెలుసా, నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా వెలుగుతూ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? కిటికీలో కూర్చోకూడదు. కిటికీలో కూర్చోడం అంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది
ఎక్కడా ఉంటారు, లోకం. ఒకవేళ కనుక ఇక్కడ ఎవరైనా ఉంటే ఏమంటే మీరు అనుకోవచ్చు, మిమ్మల్ని మేము చూడకపోవచ్చు. అంటే లోకంలో ఉండడం అంటే ఏంటి? లోకంలో ఉండడం అంటే అర్థం ఏంటండి? లోక సంబంధమైన విషయాలను పట్టించుకుంటాం. అలాగే దేవుడు, ఇందాక మనం చూసాం, దేవుడు దావీదును దీవించడం గల కారణం ఏంటండి? దేవుడు దావీదును దీవించడం గల కారణం ఏంటి? మీరు చూడండి ఒకసారి. అదే ఇందాక మీరు చూసినటువంటి 16వ అధ్యాయంలో ఒక మాటను చూపిస్తాను మీకు. దేవుడు దావీదును దీవించడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం అండి. అదే చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసియున్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా ఏం చేస్తారంటే అండి, హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం ఏం చూస్తాం? మీరు అందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారు వైట్ షర్ట్ వేసుకొచ్చారు కాబట్టి చాలా పరిశుద్ధులు, అందరూ బైబిల్ పట్టుకున్నారు కాబట్టి చాలా పరిశుద్ధులు. అంటే మనం ఎవరిని చూస్తామో తెలుసండి, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేనితో మనం ముడిపెడతాము? పై రూపాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పైన తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు, దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు. ఒకవేళ కనుక నేను అనుకుంటాను, బైబిల్ పట్టుకున్నాడు అందరూ పరిశుద్ధులు, పరలోకానికి వెళ్తే మనకంటే మొట్టమొదటిగా ఎవరు వెళ్తారో తెలుసా మీకు? ఎవరు వెళ్తారు? రాజమండ్రిలో బోల్డ్ బైబిల్ బుక్స్ ఉన్నాయి, బైబిల్ స్టాల్స్ ఉన్నాయి, చూసారా? వాళ్ళ దగ్గర ఎన్ని బైబిల్ ఉంటాయి? మన దగ్గర ఒకటే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇంగ్లీషు, తెలుగు, తమిళం అన్ని భాషలు ఉంటాయి, బిఎస్ఐ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కాబట్టి బైబిల్ ఉన్నవాడు పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటే ప్రపంచంలో మనకంటే ముందుగా వాళ్ళే వెళతారు. బైబిల్ అనేటువంటిది మనం పరలోకానికి వెళ్ళడానికి ప్రామాణికం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసండి? బైబిల్ ఆ అక్షరము చంపును కానీ ఆత్మ బ్రతికించును. అక్షరము ఒకవేళ గనక అక్షరానికే మనము గనక స్థిరపడిపోతే, అక్షరం దగ్గరే మనం ఉండిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షరం మనల్ని ఏం చేస్తుందో తెలుసండి? నీకు బైబిల్ అంతా తెలుసు కదా. ఇప్పుడు శిక్ష తెలిసినోడికి ఎక్కువ, తెలియనోడికి ఎక్కువ అండి. తెలిసినోడికి ఎక్కువ. నీ దగ్గర బైబిల్ ఉంది కదా, మరి ఏం చదివావు? ఏం అర్థమైంది బైబిల్? నీకు ఏం అర్థమైంది? లేకపోతే అబద్ధం ఆడచ్చు, ప్రభువా నా దగ్గర బైబిల్ లేదయ్యా, నాకేం చెప్పావో తెలియదు అనొచ్చు. మరి నీ దగ్గర బైబిల్ ఇట్టో ఏం తెలుసు నీకు బైబిల్లోని? ఏం చదివేవు నువ్వు అని దేవుడు అడిగాడు అనుకోండి, ఏమండి ఎక్కువ చదివినోడికి పరీక్ష ఉంటుందా, చదవనోడికి పరీక్ష ఉంటుందా? చదివినోడికి పరీక్ష ఉంటుంది. మరి బైబిల్ రోజు సంకలం పెట్టి తిరిగేసి దాంట్లో ఏముందో తెలకపోతే రేపొద్దున్న మనం ఏం సమాధానం చెప్తాం? అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు నీ పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. దేన్ని లక్ష్య పెడతాడు ఆయన? అంతరంగాన్ని. ఇప్పుడు దేవుడు దేన్ని చూస్తున్నాడు తెలుసా? మీ అంతరంగంలో దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా? దీపము వెలుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన బలిపీఠము ద్వారా అనేక మంది ఏమవుతారో తెలుసండి, వెలిగించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మన హృదయంలో ఎలా ఉంది, ఎలా తెలుస్తుంది? ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమంటే మీ హృదయంలో ఏముంది? పాస్టర్ గారికి తెలుస్తుందంటారా? నాకు తెలుస్తుందంటారా? ఎవరికైనా తెలుస్తుందంటారా? ప్రపంచంలో మహానటులందరూ ఎక్కడుంటారు అనుకుంటున్నారు? నిజం, మహానటులందరూ ఎక్కడుంటారు అనుకుంటున్నారు? మందిరాల్లోనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసండి? ఎంత చక్కగా మన జీవితాల్లో ఏం జరుగుతుందో పక్కోళ్ళకి తెలియదు కదా. కానీ ఎవరి ఆత్మ ఇక్కడ పరిశోధన ఎవరు చేయాలి? ఇప్పుడు మీరే పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజంగా మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందంటే, ఒకవేళ కానీ మీకు కోపం వచ్చినా పర్లేదు, ఏమండి కోపం వచ్చినా తిట్టుకోండి, కానీ ఈ రాత్రి మన హృదయాలు ఏమవ్వాలో తెలుసా? పరిశోధించబడాలి. పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉంటే, స్టెఫన్ గారు వాక్యం బోధిస్తూ ఉంటే ప్రజలందరూ ఏమైపోయిందో తెలుసండి? వాళ్ళ హృదయాల్లో పొడవబడింది. పేతురు గారు కూడా వాక్యం చెప్తుంటే ఏమైందో తెలిసిన వారి హృదయాలు పొడవబడ్డాయి. ఇద్దరు అదే మాట రాశారు. పౌలు గారు, స్టెఫన్ గారు ప్రసంగం చేస్తుంటే వారి హృదయాలు పొడవబడ్డాయి. పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా పొడవబడ్డాయి. ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉంటారు నాకు తెలిసి. ఏంటో తెలుసండి? స్టెఫన్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు వారి హృదయం పొడవబడినప్పుడు ఏం చేశారో తెలుసండి? వారు తిరిగి పొడి చేశారు, తిరిగి రాళ్లతో కొట్టేశారు, స్టెఫన్ గారిని చంపేశారు. కానీ పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాలు పొడవబడ్డాయి. వాళ్ళు ఏమన్నారో తెలుసండి? అయ్యా, మారు మనసు పొందడానికి నేనేం చేయాలి? రెండు రకాల మనస్తత్వాలు మన మధ్యలో ఉంటాయి. కొంతమందికి బయటకు రారా, నిజంగా చెప్తాను, ఏంటి మేము నట్లుమా,
మేము నటిస్తున్నామా అనుకునే మనసులు ఉంటాయి. కొంతమంది ఏముంటారో తెలుసా, అయ్యా నిజంగా మా జీవితాలను మార్చుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ కనుక మీరు ఎలాగున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటున్నానో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కనుక మనము ఆత్మీయతలో ఉన్నామా లోకంలో ఉన్నామా తెలుసుకోవాలంటే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటో తెలుసా అండి, సహజంగా నేను లైఫ్ని ఎలా పోలుస్తానంటే సెల్ ఫోన్తో పోలుస్తాను, మీకు బాగా అర్థమవుద్దని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీ హృదయంలో ఏముందో ఎలా తెలుస్తుందో తెలుసండి, ఇదే మనిషి అనుకోండి, నేను అనుకోండి, ఇదేంటి నేను ఈజ్ ఈక్వల్ టు సెల్ ఫోన్. సహజంగా మనం ఎలా మనము మేనేజ్ చేస్తామో తెలుసండి. ఎలా చేస్తాం, మన రింగ్ టోన్ ఏమొస్తుంది సహజంగాని. ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు, మీరు రింగ్ టోన్ ఏం పెట్టుకుంటారు, మా బాబాయ్ చాలా భక్తిపరులు, చాలా మంచి, ఎంత భక్తిపరులు ఎవరు లేరు అనుకుంటాం సహజంగాని. కానీ మేము సెల్ ఫోన్ పైన డీపీ చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడు, గ్యాలరీ చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గ్యాలరీ అంటే ఏంటో తెలుసా మీకు, నేను హృదయాన్ని ఏమనుకుంటానంటే గ్యాలరీ అనుకుంటాను. నేను నా హృదయం ముందు చూసారా, నా హృదయము ఈజ్ ఈక్వల్ టు ఈ సెల్ ఫోన్లో ఏముందండి, గ్యాలరీ ఉంది. ఒకవేళ కనుక మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, మీ సెల్ ఫోన్లు తాళం వేయకుండా ఎంతమంది ఉన్నాయి అంటే, సహజంగా ఇప్పుడు అందరూ ఏంటి ఫ్యాషన్ తెలుసండి, సహజంగా పైన ఒక లాక్ వేస్తారు, ఎక్కడ పైన. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏంటనుకుంటున్నారు, గ్యాలరీకి ఒక లాక్ వేస్తారు, ఏమండి మెసెంజర్కి ఒక లాక్ వేస్తారు, యూట్యూబ్కి ఒక లాక్ వేస్తారు, వాట్సాప్కి ఒక లాక్ వేస్తారు, ఏమండి. అంటే ఇన్ని తాళాలు ఎందుకంటారు, సహజంగా తాళం వేసామంటే అర్థం ఏంటో తెలుసా. ఇప్పుడు బీరువాకి తాళం వేసిన అర్థం ఏంటి, దాంట్లో విలువైన ఏమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాళం వేసి అర్థం ఏంటో విలువైనవి ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు వేసే ప్రశ్న ఏంటో తెలుసండి, మీ గ్యాలరీలో ఏముంది. అనుష్క ఉందా, మహేష్ బాబు ఉన్నాడా. ఇప్పుడు దేవుడు చూసేది పైన ఉన్నటువంటి దేవుని వాక్యం మేము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా అండి, దేవుడు పైన చూడడం నువ్వు ఎంత అందంగా నాకల్లా. ఏమండి ఇప్పుడు యెషయా యొక్క పెద్ద కుమారుడు ఏలీయాబు ఉన్నాడు, ఏలీయాబును చూడగానే ఏమనిపించింది అనుకుంటారు, ఉన్నటువంటి సమూయేలుకి ఏమనిపించిందో తెలుసా అండి, వచ్చేటువంటి మనల్ని దేవుడు చూసేటువంటి ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన గ్యాలరీని చూస్తూ ఉన్నాడు, దేవుడు మన హృదయాన్ని ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆరిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి, దేవుని వాక్యము ఉండవలసినటువంటి మన హృదయంలో ఏముంది. ఇందాక ఐతుకు అనే యవనస్తుడు ఆరిపోవడానికి గల కారణం ఏం చెప్పాము, ఎక్కడున్నాడు తెలుసా అండి, కిటికీలో లోకంలో కూర్చున్నాడు. లోకము ఆయనలో, లోకంని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. రెండు దేవుని వాక్యం అనిపిస్తున్నాడు. ఏమంటే సహజంగా మనం ఎంతసేపు ఉంటామండి, ఆదివారం ఆరాధనలు ఎంతసేపు ఉంటారు మనం. నిజంగా మీకు ఒక మాట చెప్తున్నాను, ఎందుకు ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితి బలహీనమైపోయిందంటే, ఎందుకు మన ఆధ్యాత్మిక జీవితం పడిపోయిందంటే, మన బలిపీఠాలు పడగొట్టబడినాయి అంటే ఒకే ఒక కారణం అండి. ఏమంటే వారానికి ఎన్ని రోజులండి, 7 రోజులు. రోజుకి ఎన్ని గంటలండి, 24 గంటలు. 7 × 24 లెక్కేసుకుంటే ఎంత అవుద్ది, ఒకవేళ రఫ్గా వేసుకుంటే 7 రెళ్ళు 14, 140, 7, 4, 28, 168 గంటలండి వారానికి, అంతే కదా. 168 గంటల్లోని ఎన్ని గంటలు దేవుని సముఖంలో ఉంటున్నాం. ఆదివారం ఆరాధన ఎన్ని గంటలు ఉంటారు, 2.5 గంటలు అనుకోండి. 2.5 గంటలు ఎంతసేపు గడుపుతున్నాం అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలిసింది, పరిశీలన ఇదే. దీన్ని ఏమంటారు, దీన్ని అనాలిసిస్ అంటారు. అనాలిసిస్ అంటే మనల్ని పరిశీలించుకోగలిగితే, ఇప్పుడు దేవుని సముఖంలో 168 గంటల్లో ఆదివారం గంట సేపు ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆదివారపు ఒక గంటలో ఏం వెలిగించబడతాం మనం. మరలా ఇప్పుడు శుక్రవారం ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనలో పాపం అందరూ రారు, ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ఇంకా కాలక్షేపం అయిన వాళ్ళు, వాళ్ళే వస్తారు. మిగతా వాళ్ళు వస్తారంటారా శుక్రవారం వస్తే దేవునికి స్తోత్రం. నాకు తెలియదు మరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఎందుకంటే మనం బిజీ కదా, బోల్డ్ పనులు ఉంటాయి, ఒక పని 2 పనుల. దేవుని సముఖం కంటే మనకు అనేకమైన పనులు ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 168 గంటల్లో మనము దేవునికి ఒకే ఒక గంట ఇచ్చి 167 గంటలు మనం వాడుకుంటే మనలో దేవుడు ఉంటాడా, లోకం ఉంటుందా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా అండి,
ప్రియమైన దేవుని బిడ్డ మన ఆధ్యాత్మిక జీవితాల్లో బలపడాలి అంటే మనము ఎవరితో సహవాసం చేస్తే ఆధ్యాత్మిక జీవితం మనలోకి వస్తుంది ప్రియరా. ఒకవేళ కనుక మీ ఆధ్యాత్మిక జీవితాలు బాగుపడాలంటే మన జీవితాలను ప్రియమైన దేవుని బిడ్డరా పడిపోయినాయి మన బలిపీఠాలన్నీ కూడా ప్రార్థనలో మనం గడపలేకపోతా ఉన్నాం. మన బలిపీఠం ఆరిపోయింది. ఆరిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసండి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో మనం ఎక్కువగా సహవాసం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకోసమంటే లోకం మీద మన దృష్టి పెరిగిపోతా ఉంది, లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి వెళ్ళిపోతా ఉంది, లోకంలో ఉన్న వాటి మీదనే మన ఫోకస్ పెడతా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డరా ఆ లోకపు గాలి వచ్చి మనల్ని ఏం చేస్తుందో తెలుసండి, ఆరిపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం సమస్యలను ఎదుర్కోలేకపోతా ఉన్నాం. కష్టం వస్తే దుఃఖంతో నలిగిపోతా ఉన్నాం. సమస్య వస్తే మన జీవితాల్లో అల్లాడిపోతా ఉన్నాం. కారణం ఏంటో తెలుసండి, ఇశ్రాయేలు ప్రజలు అటువంటి క్షామంలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి క్షామంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు ఆరిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు ఈ 3 రోజుల కూడికలో మన ఆధ్యాత్మిక జీవితాలు ఒకవేళ కనుక పడిపోయి ఉంటే ఈ రాత్రి మనం ఏం చేయాలి తెలుసండి, మరలా వాటిని బిల్డప్ చేయాలి, వారిని మళ్ళా కట్టుకోగలగాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రార్థన బలిపీఠము లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు ఏమనిపించిందో తెలుసండి, ప్రార్థన చేయడమే కష్టం కదా. ఏమండి, ప్రార్థన చేయడమే కష్టం అయిపోయింది కదా ఈ రోజున. ఇప్పుడు ప్రార్థన అంతా ఏం ప్రార్థన అయిపోయింది మనకి, పొద్దున్నే లేచిన వెంటనే ఒక ప్రార్థన, ఏమండి ఎక్కడికైనా భోజనం చేస్తే ఒక ప్రార్థన, తర్వాత పడుకునే ముందు ఒక ప్రార్థన. ప్రత్యేకంగా దేవుని సముఖంలో గడపలేకపోతున్నాం కదా. అబ్రహాము ప్రార్థన చేయాలంటే ఏం చేసేవాడు తెలుసా ప్రియరా, ఏం చేసేవాడు, ముందు బలిపీఠం కట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన చేసేవాడు అండి. ఇప్పుడు మనకి ప్రార్థనే కష్టం కదా, బలిపీఠం కట్టాలంటే కడతామంటారా? అంటే బలిపీఠం కట్టాలంటే రాళ్ళు తెచ్చి ఒక బలిపీఠం కట్టి ఆ పక్కన ఏం చేయాలి తెలుసండి, మోకరించాలి. ఏమండి, మోకరించి ప్రార్థన చేయడమే కష్టమైపోతూ ఉంటే, కానీ అబ్రహాం ఏం చేసేవాడో తెలుసండి, ఒక బలిపీఠం కట్టి అక్కడ దహన బలి ఇచ్చి అటు తర్వాత ప్రార్థించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ అటువంటి బలిపీఠం కట్టినటువంటి అతని జీవితంలో కూడా దేవునికి ఏమైపోయిందో తెలుసండి, పడిపోయాడు. తన జీవితంలో కూడా దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాంతో ఏం చేయలేదు తెలుసండి, మాట్లాడలేదు. దేవుడు అబ్రహామును కూడా 13 సంవత్సరాలు పక్కన పెట్టినప్పుడు మరలా తన బలిపీఠాన్ని ఏం చేశాడో తెలుసు, అబ్రహాం ఏం చేశాడో తెలుసండి. ప్రారంభించారు. చూడండి, డౌట్గా చూస్తున్నా, మీరు చూడగలిగితే ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయము చివరి వచనం. ఆదికాండము 16వ అధ్యాయము చూడగలిగితే అక్కడ చూడండి, హాగరు అబ్రామునకు ఇష్మాయేలు కనినప్పుడు అబ్రహాము ఎన్ని సంవత్సరాలండి, 86 ఏండ్ల వాడు. 17వ వచనం మొట్టమొదటి చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. ఈ మాట చూడగలిగితే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఏమండి, ఇష్మాయిల్ పుట్టినప్పుడు వయసు ఎంతండి, 86. 86 తర్వాత దేవుడు మరలా ఎప్పుడు మాట్లాడాడు అబ్రహాముతోని, 99. 86కి 99కి మధ్య ఎంత, 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదండి. మాట్లాడలేదని ఎందుకు చెప్తానంటే, మాట్లాడితే ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండేది. కానీ ఇక్కడ ఆ వైట్ గ్యాప్లో ఉన్నటువంటి కాలం ఎంతంటే సుమారు 13 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయాడండి అబ్రహాము. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహామును దర్శించి అంటున్నాడు, అబ్రహామా నేనాంటి వాడినో తెలుసా, సర్వశక్తి కలిగిన దేవుడును. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు నేను పిలిచాను, కానీ నువ్వేం చేసావో తెలుసా, మర్చిపోయావు. నేను నీకు వాగ్దానం చేశాను, నిన్ను ఖచ్చితంగా ఒక వ్యక్తిని ఇస్తాను, ఒక కుమారుని ఇస్తాను అనుకున్నాను, కానీ నువ్వేం చేసావు, నా మాటను పక్కన పెట్టి నువ్వేం చేసావు, హాగరును పెళ్లి చేసుకున్నావు. నీ జీవితంలో నేను చెప్పినటువంటి మాటను పక్కన పెట్టావు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నా సన్నిధిలో నువ్వు ఎలా నడాలో తెలుసా, నిందారహితంగా నడాలి నువ్వు. దేవుడు మన జీవితంలో ఆయన మరలా కలుగు చేసుకోవాలి అంటే, దేవుడు మన పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని మరలా పునరుద్ధరించాలి అంటే, మన ఆధ్యాత్మిక జీవితాలను మరలా పునరుద్ధరింపజేసి ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే మన నడకలా ఉండాలి తెలుసండి, నిందారహితంగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. అటువంటి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని మనం కలిగినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుందో తెలుసండి, మరలా తిరిగి
కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మన ఆధ్యాత్మిక బలిపీఠం కట్టబడినప్పుడు, పడిపోయినప్పుడు దాన్ని తిరిగి కట్టబడాలి. ఎందుకోసమంటే ఇందాక మీకు దావీదు ఎలాగైతే అబ్రహాము మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు, దావీదు తన జీవితంలో పైనుంచి పడిపోయాడు. పడిపోయినప్పుడు దావీదు యొక్క హృదయ వేదన ఎలా ఉందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిజంగా మీరు కీర్తన 51వ కీర్తనలో చదివితే అక్కడ ఒక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 51 వచనం కనుక 51వ అధ్యాయం కనుక మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది. మీరు చూడండి 10వ వచనం కనుక చూడగలిగితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. అంటే ఈ అధ్యాయం అంతా వివరించడం కష్టం, కానీ ఒకే ఒక్క మాటను మీకు చూపించాను. ఇక్కడ దావీదు పడిపోయినటువంటి స్థితిలో ఇప్పుడు దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా, నేను పడిపోయానయ్యా, పైనుంచి నన్ను గొర్రెల కాపరిగా ఉన్న నన్ను అంతస్తు మీదకి ఎక్కించావయ్యా, కానీ నా జీవితం ఏమైపోయింది తెలుసా? పైనుంచి పడిపోయాను నేను. ఎందుకోసమంటే నా చూపులు బాగలేదు, నా చూపులు లోకం మీద పెట్టాను, నేను పాపం మీద నా చూపులు పెట్టాను, కాబట్టి పడిపోయానయ్యా, నా మనసు స్థిరంగా లేదయ్యా అని చెప్పి ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? నా అంతరంగంలో ఏం కలుగజేయమంటున్నాడు? స్థిరమైన మనస్సు. ఎందుకు ఏమంటున్నాడు తెలుసా అండి? ఇప్పుడు దాకా నేను అస్థిరంగా ఉన్నాను. ఒకవైపు లోకంలో ఉన్నాను, ఒకవైపు దేవునిలో ఉన్నాను. దేవుని మందిరంలో ఉన్నాను, ఐతుకు మందిరంలో ఉన్నాడు, కిటికీలో ఉండి లోకం సంబంధమైన వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దావీదు తన జీవితాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, మరలా బలపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దేవుని సముఖంలో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా జీవితాన్ని కడుగయ్యా, నా జీవితంలో స్థిరమైన మనస్సును కలుగుచాయి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వైపు నుంచి మనం పడిపోయామో, దేవుడి దగ్గర నుంచి పడిపోయామో, ఇక్కడ చూడగలిగితే 11వ వచనం ఒక మాట కూడా చూద్దాం ఒకసారి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి. దేవుడు చేసే పని ఏంటో తెలుసండి? లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేసే పని ఏంటో తెలుసండి? ఆయన సన్నిధిలోంచి త్రోసివేస్తే ఏమవుతుంది? మీరు అనుకోవచ్చు ఇక్కడ ఆయన సన్నిధిలో ఉండొచ్చేమో, కానీ ఆయన మన ఆత్మ మాత్రం ఆయన సన్నిధిలోంచి ఏం చేస్తారో తెలుసండి? త్రోసివేస్తాడు. అంటే ఆయన సన్నిధిలోంచి త్రోసివేస్తే ఏం జరుగుద్ది? ఆయన సన్నిధానంలో ఏమున్నాయి? మీరు ఈ మధ్య ఒక మంచి పాట వచ్చింది కదండి, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఆయన సన్నిధానంలో ఏముంటాయి? సంపూర్ణ సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో నుంచి దావీదుకి అర్థమైంది, అయ్యా ఆ చూపుల్లో ఏదో స్త్రీ వ్యామోహంలో పడి అక్కడ సంతోషం ఉందనుకున్నాను, కానీ అయ్యా నీ సన్నిధానంలో ఉన్నటువంటి సంతోషము నాకు ఎక్కడ దొరకదయ్యా. నీ సంతోషాన్ని నేను కోల్పోయానయ్యా. లోకంలో ఏదో దొరుకుద్దనుకుని వెళ్ళాను, కానీ ఆ లోకంలో ఏమీ లేదయ్యా. నా సంతోషాన్ని నువ్వు నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? లోకంలో ఏదో సంతోషం ఉందని బయటికి వెళ్తున్నారండి, లోకంలో ఏదో సంతోషం దొరుకుద్దని ప్రియమైన దేవుని బిడ్డ బయట చూస్తూ ఉన్నారండి. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది మనిషి ఈరోజు చూడండి, ఒకే ఒక మాట, సంతోషం అనేది మనకి ఎలా బయలుపరచబడుతుంది? సంతోషం అనేది ఎలా తెలుస్తుందండి? మీకు ఒక మాట చెప్పనా? సంతోషానికి సూచన ఏంటో తెలుసండి? నవ్వు. ఏంటది? అంతే కదండి. ఒక మనిషి సంతోషంగా ఉన్నాడని చెప్పడానికి ఏం చెప్పొచ్చు? నవ్వచ్చు. అండ్ ఈ ప్రపంచంలో నవ్వగలిగినటువంటి ఒకే ఒక జీవి ఎవరో? ఏమండి? మనిషేనా? నిజమేనా కదా? మీ ఇంట్లో కుక్క ఎప్పుడైనా నవ్విందంటారా? పోనీ ఆవు ఎప్పుడైనా నవ్విందంటారా? కోతి ఒక్కోసారి పళ్ళుకిలిస్తే నవ్వినట్టు అనిపిస్తుంది, అంతే. ఒకవేళ కనుక ఈ ప్రపంచంలో కోడి ఎప్పుడైనా నవ్విందంటారా? మీరు చూడండి, గొప్ప విషయం ఏంటో తెలుసండి? ప్రపంచంలో హాయిగా నవ్వగలిగినటువంటి ఒకే ఒక్క జీవి ఎవరో తెలుసండి? మనిషి అండి. నవ్వు వచ్చింది అంటే ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడని. కానీ గొప్ప విషయం ఏంటో చెప్పమంటారు మీకు? ఏ మనిషి అయితే నవ్వుతూ ఉన్నాడో, ఏ మనిషి అయితే ఆనందంగా ఉన్నాడో, ఆ వ్యక్తి మర్చిపోయినటువంటి విషయం కూడా ఏంటో తెలుసా ప్రియులారా మీకు? నవ్వు మర్చిపోయాడు ఈరోజు మనిషి. మీరు అనుకోవచ్చు, నవ్వు మర్చిపోయాడండి. మర్చిపోయాడు. ఎందుకో తెలుసా అండి? ఈరోజు మనుషులందరూ, మీరు అందరూ 2 సందర్భాల్లో నవ్వుతారు. తెలుసా మీకు? నాకు తెలిసి 2 సందర్భాల్లో నవ్వుతున్నారు. ఈ మధ్య పాస్టర్ గారు కూడా ఏం చేశారో తెలుసండి? ఇంక వాక్యం డైరెక్ట్గా చెప్తే నవ్వట్లేదని ఈ మధ్య ఎక్కువ జోకులు చెప్తున్నారు. ఇప్పుడు ఏ పాస్టర్ గారు ఎక్కువ ఫేమస్ అవుతారంటే వాక్యంలో జోకులు చెప్పిన పాస్టర్ గారు ఎక్కువ ఫేమస్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే నవ్వట్లేదు ఎవరుని. ఎందుకంటే మీరు అందరూ కూడా నవ్వు ఎక్కడ సంపాదించుకున్నారో తెలుసండి. రెండు సందర్భాలు నవ్వు ఎక్కడ అనుకుంటారు. ఒకటి, ఫోటో షాప్కి వెళ్ళిన తర్వాత ఆయన కెమెరా ముందు నిలబడినప్పుడు ఆయన ఏమంటాడు, ముఖం చూడలేకపోతున్నాడు, స్మైల్ ప్లీజ్ అన్నాడు. ఎందుకంటే మన ముఖం చూడలేక నవ్వండి అన్నాడు, అప్పుడు నవ్వుతున్నాం. రెండోసారి ఎక్కడ నవ్వుతున్నారో తెలుసండి, మీరు జబర్దస్త్ చూసేటప్పుడు నవ్వుతున్నారు, ఇంకెక్కడ నవ్వట్లేదు. తెలుసా మీకు ఎందుకు నవ్వుతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనిషి నవ్వుని ఎక్కడ సంపాదించుకున్నాడో తెలుసా మీరు? బయట సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఏదో జబర్దస్తో, ఫన్నీ ప్రోగ్రామ్సో, లేకపోతే కామెడీ షోలో వాటిని చూసి మనిషి నవ్వుతూ ఉన్నాడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా అండి, కాలువ దగ్గర వెయిట్ చేస్తున్నారండి. వెయిట్ చేసేటప్పుడు అందరూ కలిసి ఏదో ఆల్కహాల్ తెచ్చుకున్నారు. వాళ్ళందరూ శుభ్రంగా తాగేసి ఏం చేస్తున్నారు తెలుసా అండి, డ్యాన్స్లు వేస్తున్నారు, కాలువలో స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఉంటే ఒక ఆయన, మా మావయ్య వచ్చి అన్నాడు, ఒరే చూసావా ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు, ఎంత సంతోషిస్తున్నారు, ఎన్ని డబ్బులు ఇస్తే ఆ సంతోషం వస్తుందని నన్ను అడిగాడు. ఏం చెప్పాలి నేను? ఏం చెప్పలా, సైలెంట్గా ఉన్నాను. అంటే ఉద్దేశం అంటే నువ్వు కూడా తాగొచ్చు కదరా అని, నువ్వు కూడా తాగితే సంతోషం వస్తుంది కదరా అని. కానీ సైలెంట్గా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అరగంట అయింది. అరగంట తర్వాత ఎగిరి 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 స్నానాలు చేసిన తర్వాత ఏమవుద్ది, మొత్తం దిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దిగిపోయిందో ఇప్పుడు మరలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. దేనికి? మరలా ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు నా టర్న్ తిరిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను తెలుసా? ఒకవేళ కనుక వాళ్ళు సంతోషించారు తెలుసారా, ఆ సంతోషం ఎంతసేపు ఉంది? ఒక అరగంట ఉంది. ఇప్పుడు అరగంట తర్వాత ఇప్పుడు మరలా వాళ్ళ సంతోషాన్ని ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఇప్పుడు మరలా ఆ సంతోషం కోసం వీధుల్లోకి వెళ్ళాలి. ఏ ఇంటి దగ్గర అమ్ముతున్నారో చూడాలి, ఏ సందులో అమ్ముతుందో చూడాలి. మరలా వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటే అది మరలా ఎంతసేపు ఉంటుంది? అరగంట సేపు ఉంటుంది. ఆ సంతోషాన్ని కొనుక్కుని తెచ్చుకున్నటువంటి సంతోషం అరగంట కంటే ఎక్కువ ఉండదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుకి అర్థమైంది, అయ్యా నా సంతోషం కోల్పోయానయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, నా స్థిరమైన మనస్సు నాకు ఇవ్వవయ్యా అని దేవుని సముఖంలో ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసండి, ఇప్పుడు మరలా ఆయన బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నా రక్షణ ఆనందాన్ని నాకు కలుగు చేయ్యా, నీ రక్షణ ఆనందం కోల్పోతే నేను ఈ లోకంలో నిన్ను బ్రతకలేనయ్యా అని దావీదు తన జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో నుంచి మరలా ఆయన తిరిగి లేవడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో పంచుకునేది ఏంటో తెలుసండి, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. ఒకవేళ కనుక మీ బలిపీఠాలు పడిపోయినాయో తెలీదు, మీ బలిపీఠాలు కట్టబడినాయో తెలియదు, కానీ ఈ 3 దినాల ఈ ప్రార్థనా కూడికలలో మీ ఆత్మీయ జీవితం ఏమవ్వాలో తెలుసండి, మరలా మీ బలిపీఠాలు తిరిగి పునరుద్ధరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ కనుక మీరు ప్రార్థన చేయడం మానేసి ఉంటే ఈ రాత్రి ఈ 3 రోజులు మీరు ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలి? ప్రార్థన అనేటువంటిది ఒక బలిపీఠాన్ని మీ ఇంటి దగ్గర కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మీరు పునరుద్ధరించబడాలి. అలా ప్రార్థన చేయటం కనుక మొదలు పెడితే దేవుడు అప్పుడు మన జీవితాలు ఏం చేస్తాడో తెలుసండి, ఆయన మొదలు పెడతాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఏలియా ఆ బలిపీఠాన్ని కట్టాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలిపీఠం కట్టిన తర్వాత దేవుడు మరలా ఆ దేశం మీద ఏమిచ్చాడో తెలుసండి? వర్షాన్ని కుమ్మరించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ జీవితాల్లో ఎన్ని చేసినా మీ శ్రమల నుంచి మీరు విడుదల పొందలేరు. కానీ ఈ రాత్రి ఒకే ఒకటి చెప్తున్నాడు, ఏమైనా ప్రార్థన చేయడానికి డబ్బులు ఖర్చు అవుతుందంటారా? దేవుని బలిపీఠం కట్టుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని మరలా స్థిరపరచుకోవడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మరలా పురికొల్పబడడానికి దేవుడు చెప్పే మాట ఏమిటంటే, చల్లా చెదిరిపోయినటువంటి ఆ బలిపీఠపు రాళ్లను తీసుకొచ్చి ఏలియా మరలా అన్నిటిని ఏం చేశాడు తెలుసండి? ఒక చోట చేర్చాడు. ఒక చోట చేర్చి వాటిని కట్టి ఇప్పుడు దాని మీద దహన బలి యొక్క పశువుని పెట్టడానికి కట్టెలను చేర్చినట్టుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి రాత్రి కాల సమయంలో మన బలిపీఠం ఎలా ఉంది? ఒకవేళ గనక 2 తలంపుల మధ్య గనక ఈ రాత్రి మీరుంటే, లోకములోనూ అలాగే దేవుని మందిరంలో ఉంటే, మన బలిపీఠాలు ఏమైపోతాయో తెలుసండి? ఆరిపోతాయి. మన ఆధ్యాత్మిక జీవితం మరి ఎవరిని వెలిగించలేదు. కానీ ఈ రాత్రి ఈ 3 దినాలు, ఈ రాత్రి ప్రారంభమైనటువంటి కూడికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో మరలా బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాలి. మరలా రాళ్లను చేర్చుకోవడం ప్రారంభించాలి. మరలా ఆగిపోయినటువంటి మన ప్రార్థన ధూపాన్ని మరలా వేయడం ప్రారంభించాలి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరలా ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటుందో, ఆ బలిపీఠం మీద దేవుని అగ్ని ఆరిపోకుండా
లేకుండా ఆయన మంట ఎప్పుడైతే చెలరేగుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మన కుటుంబాలు ఏముంటుందో తెలుసండి, ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం అనేటువంటిది రావాలంటే దేవునికి సముఖముగా అటువంటి బలిపీఠాలు కట్టబడాలనేటువంటిదే ఈ రాత్రి దేవుడిచ్చేటువంటి దేవుని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ యొక్క ఏలియా ఏ విధంగానైతే ఆయన బలిపీఠం కట్టడానికి ఇష్టపడ్డాడో ఈ రాత్రి మన హృదయాలను ఆయన వైపుకు మనం సమకూర్చుకోవడానికి మనం ఈ రాత్రి ప్రయత్నం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు ఏం చేస్తారో తెలుసండి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన రాత్రిగా ఉంటుంది. నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ కనుక ఒకానొక సమయంలో నాకేమీ లేనటువంటి స్థితిలో మీరు అనుకోవచ్చు, నా వెనకాల ₹1 ఆస్తి లేనప్పుడు, నా వెనకాల ఒక్కరు లేనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఒకే ఒక్క కృప ఏంటో తెలుసా ప్రియరా? మీరు అనుకోవచ్చు, మీకు అందరికీ బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, నాకు బైబిల్ గ్రంథం కూడా కొనుక్కుంటానికి అవకాశం లేదు, బైబిల్ గ్రంథం చదువుకుంటానికి అవకాశం లేదు. మీరు అనుకోవచ్చు, మీ ఇంట్లో 5 బైబిళ్ళు ఉన్నాయేమో, 6 బైబిళ్ళు ఉన్నాయేమో. మీకు ఒక మాట చెప్పమంటారా, నేను బైబిల్ గ్రంథం చదవడానికి రోజు 1/2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడినండి. ఎందుకంటే నాకు బైబిల్ గ్రంథం లేదు, మా ఇంట్లో చదువుకుంటానికి అవకాశం లేదు. ప్రతిరోజు స్నానం చేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని చదువుకునేవాడినండి. ఆ బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో వాళ్ళు నా మీద అనుమానం వచ్చింది. నేను చిన్న వయసు 5వ తరగతి చదువుతా ఉన్నాను. వాళ్ళు అన్నారు తెలుసా, ఇంట్లోకి వచ్చి బైబిల్ తీసుకుంటే ఏం కుదురుద్ది అన్నప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరు నాకు బైబిల్ ఇస్తారో, ఎవరు నన్ను ఆదరిస్తారు అనుకున్న సందర్భంలో ప్రియుల రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తా ఉంటే ఒక పెద్ద చెట్టు తొర్రలో ఒక పుస్తకం చింపేసి దొరికింది ప్రియుల. ఒక పుస్తకం చింపేసి ఉందండి. గబగబా వెళ్ళి చూశాను. వెళ్ళి చూసినటువంటి సందర్భంలో ఆ పుస్తకం ఏంటో తెలుసండి, క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదివరకు పెద్దవాళ్ళకి తెలుస్తుంది, దాదాపు 25 సంవత్సరాలు 35 సంవత్సరాల వెనక వాళ్ళకి తెలుస్తుంది. గతంలో ఒక క్రొత్త నిబంధన పుస్తకం మీద ప్రేమ సందేశం అనేటువంటి ఒక పేరుతో ఆ పుస్తకం ఉంటా ఉండేది. అది ఎవరో చింపేసి పాడేశారండి. ఆ పుస్తకం తెచ్చుకుని నేను చదువుకున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పుస్తకం తెచ్చుకుని చదివిన తర్వాత దేవుని వాక్యం చేత నా హృదయాన్ని దేవుడు నింపిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బలిపీఠం ఏమైందో తెలుసండి, కట్టడం ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు నన్ను వెలిగించాడు. నన్ను వెలిగించిన తర్వాత అప్పటి నుంచి నా జీవితంలో ఒకే ఒక తీర్మానం ఏంటో తెలుసండి, ప్రతిరోజు తెల్లవారుజామున దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. నా జీవితంలో ఏమీ లేనప్పటికీ కూడా నాకున్నటువంటి ఒకే ఒక అలవాటు ఏమిటంటే తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయడం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానో తెలుసండి, దేవుని సముఖంలో మన బలిపీఠాలను కట్టుకోవడం ప్రారంభమైతే మన కుటుంబం వెలిగించబడుతుంది. దేవుని సముఖంలో మన బలిపీఠంలో వెలిగిస్తే మన కుటుంబంలో ఉన్న క్షామాన్ని దేవుడు కొట్టేస్తాడు, మన కుటుంబంలో ఉన్న సమస్యలను దేవుడు కొట్టేస్తాడు. మనం ఎక్కడైతే ప్రతి బంధకాలు ఉన్నాయో ప్రతి బంధకాలను తెంచివేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సువార్త ప్రకటిస్తూ ఉండేవాడిని. మందిర పరిచర్య లేదు. మందిరం కట్టాలంటే డబ్బులు ఎవరు ఇస్తారు? మందిరం కట్టాలంటే డబ్బులు ఎవరెవరు? నాకున్న అలవాటు ఏంటంటే ఏ ఒక్క పైసా కూడా డబ్బులు అడగకూడదు. మీటింగ్ పెడితే డబ్బులు అడిగేది లేదు. ఏ పని చేసినట్టుగా ఎవరిని డబ్బులు అడగకూడదు అనేటువంటి ఒక కమిట్మెంట్తో ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకిచ్చినటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసండి, 4 యవనస్తులను కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడో తెలుసండి, తెల్లవారుజామున ప్రతిరోజు 50 రోజులు, అలాగే 50 రోజులు ప్రార్థన చేసాం. ఒక సంవత్సరమేమో 100 రోజులు ప్రార్థన చేయడం ప్రారంభించామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున లేచి 4 గంటల నుంచి 6 గంటల దాకా 100 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేసామో లేదో ప్రియులరా, దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడో తెలుసండి, మాకు తెలియకుండానే దేవుని యొక్క మందిరం కట్టడానికి దేవుడు ప్రణాళికనిచ్చాడు. పిడింగొయ్యలో చక్కని మందిరం కట్టడానికి మందిరం స్టార్ట్ చేసింది దేంతో స్టార్ట్ చేసిందో తెలుసండి, ₹2250 కానుగిచ్చారు ఒకళ్ళు. ₹2250 అంటే అప్పుడు పెన్షన్స్ వచ్చినాయి. మొట్టమొదటిగా ఒక ఆమెకు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ ₹2250 ₹200 కాదలు తెచ్చిచ్చింది. దానితో ఒక సైట్లోని మీ చిన్న స్థానంలోని ఏసీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మొట్టమొదటిగా ట్యాప్ వేసి ప్రారంభించాము. సుమారు చెప్తే నమ్మరు, సుమారు 25 లక్షలు 30 లక్షల ఖర్చు ఉంటుంది. అన్నీ దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సామర్థ్యానికి మించి పని చేయాలంటే మీ జీవితంలో మీ బలిపీఠాలు ఏమవ్వాలో తెలుసండి, కట్టబడాలి. కేవలము భౌతిక సంబంధమైన కోసం చెప్పట్లే. ఒకవేళ కనుక మన ఆధ్యాత్మిక ఈ లోకంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, మీ బలిపీఠం కట్టడం ద్వారా మీ సమస్యలను తీర్చడమే కాదు, అనేక మందిని వెలిగించడమే కాదు, రేపొద్దున్న పరలోక రాజ్యంలో మనము ఆయన ఎదుట దీపాలుగా నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పరలోక రాజ్యంలో నిత్యము వెలుగుతూ ఆయన ఎదుట మనం ఉండాలి అంటే మన బలిపీఠాలు ఎలా ఉండాలో తెలుసండి, నిత్యము
వెలుగుతూ ఉండాలి. అందుకే అన్నాడు కదా అబ్రహాం ఏమన్నాడు, ఇదిగో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూశాడో తెలుసండి, బలిపీఠాలు కట్టుకుంటూ ఎదురు చూశాడు. గుడారం కట్టుకోలేదు, గుడారం వేసుకుంటూ బలిపీఠాలను కట్టుకుంటూ ఆయన ఆ యొక్క దేవుని యొక్క మందిరపు నిర్మాణం పరలోకం కొరకు ఎదురు చూసిన వ్యక్తిగా మనం అబ్రహాం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిల్లో ఆస్వాదించబడాలి అన్న, నెంబర్ 2 ఆయన పరలోక రాజ్యంలో మనము వారసులుగా ఉండాలన్నా దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసండి, దేవుని యొక్క స్థితిలో అక్షరములో నుంచి మనం ఎక్కడికి రావాలి, ఆత్మీయతలోకి రావాలి. ఏమండి, అలాగే లోకములో నుంచి ఎక్కడికి రావాలి, దేవునిలోకి రావాలి. అంటే లోకంలోంచి లోక సంబంధమైన వాటిలో నుంచి వాటిని పక్కన పెట్టాలి. వాటిని పక్కన పెట్టి దేవుని సముఖంలోకి వచ్చి పరిపూర్ణంగా దేవుని సముఖంలో మన హృదయాన్ని ఓపెన్ చేయాలి. మన తాళాలన్నీ ఏమవ్వాలి, పగలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి హృదయం పగులుద్దో, ఎవరి గ్యాలరీ పగులుద్దో, ఎవరి హృదయంలో ఉన్న వాటినన్నీ బలి అర్పణ చేసి దేవుని సముఖంలో కన్నీటి కారిస్తే దేవుని సముఖం దగ్గరికి వస్తారో మరలా వారి జీవితాలు ఏమవుతాయో తెలుసండి, కట్టబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుని శక్తి చేత నింపబడతాము. అట్టి రీతిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి అప్పుడు మీరు వెలిగించబడతారు. ఇప్పుడు చూడండి, మీరు దేవుని వాక్యం చెప్పక్కర్లేదు పిల్లరా, మీరు ఎలా వెలిగించబడితే, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, ఈ వెలిగించబడితే మీరు పక్క వాళ్ళకి మీ సువార్త చెప్పక్కర్లా. తెలుసా, మీరు చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే దేవునికి ఎదురు వాళ్ళకి సువార్త చెప్పాలనుకుంటున్నారు. మనం ఒకటి మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం? మనము చెప్పేది సువార్త కాదు, చూపించేది సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమేంటో తెలుసండి, మొన్న ఒక బుక్ మీద ఒక టైటిల్ చూశాను. ఒక ఆయన పుస్తకం రాశాడు. ఏం పుస్తకం రాశాడు తెలుసండి? హౌ టు మేక్ మనీ. ఏంటి, ఏం పుస్తకం రాశాడు ఆయన? హౌ టు మేక్ మనీ అంటే అర్థం ఏంటి? డబ్బు ఎలా సంపాదించాలి. ఇంతలా పుస్తకం రాశాడు. రాసి అయిపోయింది. ఇప్పుడు రాసిన తర్వాత ఏం చేయాలి? పబ్లిష్ చేయాలి కదండి. అవినాష్ గారి సహోదరి దగ్గరికి వెళ్ళి, సార్ బుక్ పబ్లిష్ చేయాలి, కొంచెం అమౌంట్ డొనేట్ చేస్తారని అడిగాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా? సార్ పుస్తకం చదవండి సార్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చెప్పాడు? పుస్తకం, మీరు రాసిన పుస్తకం ఏంటి? హౌ టు మేక్ మనీ. నా దగ్గరికి వచ్చి అడుక్కోవడం ఎందుకు? మీరు ముందు పుస్తకం చదివితే ఎలా డబ్బులు సంపాదించిన అర్థమవుద్ది, వచ్చిన తర్వాత పబ్లిష్ చేసుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవునికి ప్రపంచానికి సువార్త ప్రకటిస్తున్నాం, కానీ మన ఇంట్లో సుఖం ఉందా? మన ఇంట్లో ఆశీర్వాదం ఉందా? మన ఇంట్లో దీవెన ఉందా? మొట్టమొదటిగా మన ఇంట్లో దీవెన ప్రారంభమైతే మీరు సువార్త చెప్పక్కర్లేదు, మనమే ఒక సువార్తగా ఈ ప్రపంచంలో మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కాదు, ఆ సువార్తలు కాదు. 5వ సువార్త ఎవరో తెలుసా? మనమే 5వ సువార్త. వీధుల్లో నడుస్తున్నటువంటి సువార్త ఎవరో తెలుసా? మనమే. మనల్ని చూసినప్పుడు ఈ ప్రపంచానికి ఏమర్థం కావాలో తెలుసా? ఈయన యేసుక్రీస్తు యొక్క రక్షణలో పొందినటువంటి ఒక వ్యక్తిగా మనము వెలిగించబడిన వారుగా వీధిలో కనబడినప్పుడు నోటితో సువార్త చేయక్కర్లేదండి, మన జీవితమే ప్రపంచానికి ఒక సువార్తగా మారిపోతుంది. ఎప్పుడో తెలుసా? మనం వెలుగుతూ ఉన్నప్పుడు, మనము వెలిగించబడతా ఉన్నప్పుడు, మనము దేవుని చేత నింపబడినప్పుడు. అటువంటి గొప్ప కృపను ఒక సువార్తగా మారిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము దయచేయునుగాక.